హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఈరోజు నేనైతే ఒక అరుదైన టెంపుల్ని అయితే బ్లాగ్లో చూపించబోతున్నాను. సో ఈ టెంపుల్ అయితే నేను షాపూర్ నుంచి వచ్చేటప్పుడు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు చూశాను నేను. సో మనం ఒకసారి మీదకి వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ అయితే బస్సులో వెళ్ళేటప్పుడు చూశాను. సో ఆ టెంపుల్ గురించి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు, బట్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఆ టెంపుల్ వీడియో బ్లాగ్ అయితే చూపిస్తాను. ఏనుగు ఆకారంలో ఉంటుంది, గుండుని ఏనుగు ఆకారంలో చెక్కారు శిల్పులు. దాన్ని చెక్కేసి అందులో లోపల మెట్లతోని గుడి అయితే అద్భుతంగా అయితే ఉంది. నేను బయట నుంచి చూశాను, అది బస్సులో వెళ్ళేటప్పుడు చూశాను. సో ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. అండ్ మీ సపోర్ట్ వల్లే నేను 45K సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చాను. 45K ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా సపోర్ట్ చేసి మన వీడియోస్కి లైక్ కొట్టండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ అయితే లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, మనము ఐడిపిఎల్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆటోలో వెళ్తున్నాను. మనము ఐడిపిఎల్ నుంచి ఇక్కడ సూరారం బస్సులో వెళ్ళొచ్చు, ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఐడిపిఎల్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ సూరారం ఆటో ఎక్కొచ్చు, బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. శ్రీ ఉమామేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అయితే సూరారం దగ్గర ఉంటుంది. సూరారం ఎక్స్ రోడ్ దగ్గర నుంచి మనం టర్నింగ్ చేసుకొని వెళ్తే మనకు ఆలయం అయితే కనిపించేస్తుంది. సో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ ఇక్కడ నుంచి మనం రోడ్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళాలి. సో ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం గురించి అనేక విశేషాలు అయితే తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లోపలికైతే వెళ్ళిపోదాం. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఇక్కడికి ఆలయానికి వచ్చేస్తాము. టెంపుల్ దగ్గరికి, శివాలయం టెంపుల్ ఇక్కడనే. లెట్స్ స్టార్ట్. శ్రీ ఉమామహేశ్వర స్వామి యొక్క ఆలయము ఏకశిలా విగ్రహం ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు, శంకరుడు యొక్క ఏకశిలా విగ్రహము. ఏనుగు ఆకారం తల ఉంటుంది. ఇక్కడ ఈ గుండు ఏనుగు తల ఆకారంలో ఉంటుంది. మొత్తం గుండు అయితే ఏనుగు ఆకారంలోనే ఉంటుంది. పిడుగుపడి ఏర్పడిన ఈ గుండు. సో ఫ్రెండ్స్, శివాలయం దగ్గరికి వచ్చేసాము. ఇది సూరారం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఏడుమెట్ల నుంచి రావచ్చు మనం. బాలనగర్ ఐడిపల్లి దగ్గర నుంచి కూడా సూరారం బస్ ఎక్కి ఇక్కడ శివాలయం దగ్గరికి రావచ్చు. ఆలయం అయితే ఏనుగు ఆకారంలో ఉంటుంది. ఎంట్రన్స్ లో అయితే మనకు ఇట్లా సొరంగంగా కనిపిస్తుంది. అందులో నుంచి మనకు మెట్లు అయితే ఉంటాయి. లోపలికైతే వెళ్ళి నేనైతే వీడియో అయితే చూపిస్తాను. అలాగే ఈ ఆలయంలో వీడియో తీసుకోవడానికి మనము ఆలయం యొక్క అర్చకులు అలాగే ఆలయ వ్యవస్థాపకులతో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఆలయ ధర్మకర్త గారితో మనం అయితే మాట్లాడదాము. టెంపుల్ గురించి మనకు అనేక విషయాలు చెప్తారంట. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎస్ఎం ఛానల్ కేబుల్ వారికి, మీడియా వారికి, మన ఆలయం దగ్గరకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆలయం గత 30 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ఈ ఆ గుండు పిడుగుపడి 250 క్రితం పెద్ద సొరంగం ఏర్పడ్డది. ఆ సొరంగం గుండా భక్తులు ఈ రోజు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఉమామహేశ్వరునిగా
చెందింది ఆలయం. కార్తీక మాసము మహాశివరాత్రి అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. నెల్లి మీద ఉన్న ఉమామహేశ్వర్లు, శ్రీ ఆంజనేయుడు, ఏకశిలా విగ్రహంను దర్శించుకుంటారు భక్తులు. ఆ తర్వాత పైన ఉమామహేశ్వరులను దర్శించుకుంటారు. ఇక్కడ స్వయం సిద్ధంగా పుట్ట కూడా ఉంది. మరి ఈ ఆలయం హైదరాబాద్ లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సొరంగ మార్గం గుండా వెళ్ళి ఈ ఏనుగు తలకాయ అని చెప్పి పెద్ద ప్రాచుర్యం పొంది ఇక్కడ ఇది ఒక ల్యాండ్ మార్క్ గా ఏర్పడ్డది మన హైదరాబాద్ కు. అలాంటి ఈ ఆలయము భక్తులను కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న మహాశివుడు కాశీ నుండి తీసుకురావడం జరిగింది. వేద పండితులు పరశురామ శర్మ గారు మరి వాళ్ళ బావగారు మరి ఎక్కడ కూడా కింద పెట్టకుండా తోడపై తీసుకుని ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఆ లింగం ఉన్నాయి. ఈ లింగంకు ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఎవరైతే కోరిన కోరికలు నెరవేరుతున్నాయి, అందుకే కోరిన కోరికలు నెరవేర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా రేపు మండే కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున ఉమామహేశ్వరుల కళ్యాణం అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఆ ఉమామహేశ్వరుల కళ్యాణానికి హంపి పీఠాధిపతులు స్వామీజీ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. దీనికి వేలాది మంది భక్తులు వస్తారు. మరి అదేవిధంగా కళ్యాణం అనంతరము వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది, వనభోజనాలు. కాబట్టి ఈ కార్తీక మాసంలో వనభోజనాలు కొండపైన చాలా విశేషం. కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృప పాత్రలు అవుతారని కోరుకుంటూ మా ఆస్థాన పండితులు పరశురామ మాట్లాడవచ్చు. పార్వతీపదే హర హర మహాదేవ హర హర నమస్తే హర హర మహాదేవ హర ఉమామహేశ్వర భగవానికి జయ. ఇప్పుడు మనం శివా హిల్స్ శివాలయ నగర్ సూరారం ఎక్స్ రోడ్లో ఉన్నాము. ఈ గుడి పేరు ఉమామహేశ్వర స్వామి ఆలయము, శివా హిల్స్ శివాలయ నగర్. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ శివుడు భక్తులకు వరాన్ని ఇవ్వడానికి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. దానికి ఆధారం ఏంటంటే ఉమయా సహితో ఈశ శివ పర్వతవాసిన వరదాయక భక్తానాం తం భజామి నమామ్యహం. ఉమతో అంటే పార్వతితో సహా శివుడు ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చున్నారు. దేనికోసం అంటే ఎవరు ఏమేం కోరుకుంటారో ఆ కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ స్వామివారి ఇక్కడ వచ్చి కూర్చున్నారు కొండపైన. అలాంటి శివుణ్ణి దర్శించుకోవటమే తర్వాయి తప్ప 100% మీరు ఏమేం కోరుకుంటే అవన్నీ కోరికలు 100% ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో ఎలాంటి సంశయం అక్కర్లేదు. అటువంటి మహానుభావుడు ఉమామహేశ్వర స్వామి. ఈ ఆలయం గురించి ఇదివరకే మా ఆలయ ధర్మకర్త గారు అన్ని వివరంగా చెప్పారు కాబట్టి ఈ స్వామివారి గురించి చెప్తున్నాను. ఈ మహానుభావుడు తీసుకున్నటువంటి దివ్య మహిమాన్వితమైనటువంటి శివలింగం. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి ఇటువంటి ఆలయానికి మీరు వచ్చేసి ఒక్కసారి మీరు ఆలయానికి అయితే దాదాపు 30 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చేస్తున్నారంట. మనతోని మాట్లాడారు కూడా, అర్చకులు కూడా మాట్లాడారు, మరియు ఆలయ వ్యవస్థాపకులు కూడా మనతోని మాట్లాడారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా మీరు ఈ వీడియోలో వినొచ్చు. టెంపుల్ నేను చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. సో ఏనుగు ఆకారం తలతో మనకు అయితే దర్శనం ఇస్తుంది. ఇందులో నుంచే వెళ్ళాలి. సూరారం వెళ్ళే రూట్లోనే ఉంటుంది ఈ ఆలయము. ఆలయ ప్రధాన అర్చకులు కూడా మనకు ఈ ఆలయం గురించి చెప్పాడు. ఏంటంటే ఇక్కడ మనము ఏమి మొక్కుకున్నా కానీ నెరవేరుతుంది అనేసి. సో లోపలికైతే వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్. సో మనం ఇక్కడ ఈ సొరంగం దగ్గర నుంచి ఏనుగు తలకాయ, ఏనుగు యొక్క ఆకారం ఉన్న తలలోపటి నుంచే మనం వెళ్ళాలి గృహంలో నుంచి. సో లెట్స్ స్టార్ట్ వీడియో. చాలా అద్భుతంగా ఉంది ఆలయం అయితే. ఒక పిడుగు పడి ఏర్పడిన ఈ ఆకారం అంట శ్రీ ఉమామహేశ్వర స్వామి యొక్క ఆలయము.
ఈ ఏనుగుతల ఆకారంలో నుంచే ఇలా సొరంగంలా ఉంటుంది. కొండ నుంచి మొత్తం కొండ లోపడైతే చిన్న రంధ్రంగా ఉంటుంది. ఇది పిడుగుబడి ఏర్పడిందంట. పిడుగుబడి ఏర్పడిన ఈ ఆలయం లోపటి నుంచి ఇలా సొరంగంలో ద్వారా మెట్లు కూడా కట్టారు. ఈ మెట్ల ద్వారా మనము శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే చేరుకోవచ్చు. అలాగే ఏకశిలా విగ్రహము హనుమంతుల వారు మరియు పరమశివుని యొక్క విగ్రహం ఏకశిలా విగ్రహం ఉంటుంది. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. కొండ నుంచి ఇలా ఎక్కని వారు సైడ్లో నుంచి కూడా మనకు దారి ఉంది. అటు నుంచి వచ్చి ఇట్లా మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు. ఈ ఏనుగుతల ఆకారంలో నుంచే ఇలా సొరంగంలా ఉంటుంది. కొండ నుంచి మొత్తం కొండ లోపడైతే చిన్న రంధ్రంగా ఉంటుంది. ఇది పిడుగుబడి ఏర్పడిందంట. పిడుగుబడి ఏర్పడిన ఈ ఆలయం లోపటి నుంచి ఇలా సొరంగంలో ద్వారా మెట్లు కూడా కట్టారు. ఈ మెట్ల ద్వారా మనము శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే చేరుకోవచ్చు. అలాగే ఏకశిలా విగ్రహము హనుమంతుల వారు మరియు పరమశివుని యొక్క విగ్రహం ఏకశిలా విగ్రహం ఉంటుంది. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. కొండ నుంచి ఇలా ఎక్కని వారు సైడ్లో నుంచి కూడా మనకు దారి ఉంది. అటు నుంచి వచ్చి ఇట్లా మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతీతి ప్రదాయం భజే వాయుపుత్రం భజేహం భజేహం. ఎంతో అద్భుతంగా ఏకశిలా విగ్రహాలను అయితే ఇలా నిర్మించడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవభూతీశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీనామినాడే. ఓం నమ శివ హర హర మహాదేవ శంభో శంకర. ఈ ఆలయం అయితే సూరారం ఎక్సోడ్ దగ్గర నుంచి మనము అయితే రావచ్చు. అలాగే జీడిమెట్ల నుంచి కూడా ఐడిపేల్ నుంచి బాలనగర్ నుంచి కూడా మనకు ఒకటే రూట్లో ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో అయితే ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారనేసి ఆలయ వ్యవస్థాపకులు అలాగే అర్చకులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని స్వామివారిని కోరిన కోరికలు తీరుస్తారనేసి భక్తుల యొక్క విశ్వాసము. ఎంతో మందికి కోరికలు ఇక్కడ తీరుతాయనేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అంట. అలాగే అర్చకులు కూడా చెప్పారు. అనేక మంది వేద పండితులు వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి ఎంతోమంది వేద పండితులు అర్చకులు ఇక్కడ ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారనేసి అర్చకులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ మొక్కులు కోరినా కానీ కోరికలు నెరవేరుతాయనేసి అర్చకులు చెప్పడం జరిగింది. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఈ ఆలయం దగ్గర హనుమాన్ వారి యొక్క ఆలయం ఉంటుంది. అలాగే విఘ్నేశ్వరుని యొక్క ఆలయం కూడా విగ్రహం ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఉమామహేశ్వర అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ మనం దర్శనం ఇస్తుంది. అలాగే నందీశ్వరుడి యొక్క విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మెట్లెక్కి వెళ్తే మనకు ఏకశిలా విగ్రహం అయితే పరమశివుడు హనుమంతుడు యొక్క విగ్రహం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. మెట్ల ద్వారా ఉంటుంది. ఇక్కడ వినాయకుని విగ్రహం కూడా మనము చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని విజిట్ చేయాలంటే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వచ్చి మీరైతే విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ గురించి అయితే నేను మరి ఎన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 250 సంవత్సరాల క్రితం పిడుగుపడి ఏర్పడిన ఈ గుట్ట మీద ఇలా ఒక అపురూపమైన ఆకారంలో ఏనుగు ఆకారంలో అయితే గుట్ట సొరంగం అయితే ఏర్పడింది. సొరంగం అయితే అద్భుతంగా ఉంటుంది. సొరంగంలో నుంచి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఎంతో చక్కగా అనిపిస్తుంది. అలాగే పైకి ఎక్కాక కూడా మనకు బాగుంటుంది. అలా ఎక్కని వాళ్ళు పక్కకు మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. Thank you so much and please like, share, comment, subscribe. Thank you for watching.